హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చనిపోయే రాజు కథ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మోటివేషన్ స్టోరీ. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి నలుగురు భార్యలు ఉంటారు. ఈ నలుగురు భార్యలతోటి రాజ్యంలో రాజు ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా రాజుకు ఒక వ్యాధి వస్తుంది. ఈ డిసీజ్ వల్ల రాజు ఎక్కువ రోజులు బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో రాజ్యాల నుంచి ఎంతోమంది డాక్టర్లను తీసుకొస్తాడు. ఆ డాక్టర్లందరూ కూడా రాజును పరిశీలిస్తాడు, ఆయనకి వైద్యం చేస్తారు. చివరికి వాళ్ళు ఒక విషయం డిసైడ్ చేస్తారు. అదేంటంటే, ఆయనకు ఒక మాట చెప్తారు, నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతుకు అని చెప్తారు. అది కూడా రేపు ఉదయం వరకే నువ్వు బతుకుతావు, రేపు ఉదయం తర్వాత నువ్వు చనిపోతావు అని చెప్తాడు. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు అనమాట, బాధపడతాడు. నేను చనిపోతే నా యొక్క ఆస్తిపాస్తులు, నా పదవి హోదా ఇవన్నీ కూడా ఎవరో ఒకరికి వెళ్ళిపోతాయి, నాతో పాటు రావు అని చెప్పేసి రాజు బాధపడతాడు. ఇలా రాజుకు ఒంటరిగా చనిపోవడం అనేది ఇష్టం లేదు. దానికి రాజు ఏం చేస్తాడంటే, తన 4వ భార్య దగ్గరికి వెళ్తాడు. 4వ భార్య అంటే రాజుకు చాలా ఇష్టం, ఆమెను చాలా ప్రేమిస్తాడు. ఆమెకి ఎన్నో రకాల ఆభరణాలు, రింగ్స్, అలాగే ఖరీదైన వస్త్రాలు, ఇలా గిఫ్ట్ల మీద గిఫ్ట్ల వర్షం కురిపిస్తాడు ఆమెకి. ఆమెను అంత బాగా చూసుకుంటాడు. ఈమెతే నాతో పాటు చనిపోతుంది అనుకుంటాడు. 4వ భార్య దగ్గరికి వెళ్ళి, ఇలా రేపు ఉదయం కల్లా నేను చనిపోతున్నాను, నాతో పాటు వస్తావా, నాతో పాటు చనిపోతావా అని అడుగుతాడు. దానికి ఆమె ఏమంటుందంటే, కుదరదు, నేను నీతో పాటు రాను అని ఈ 2 విషయాలు మాట్లాడి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. రాజు చాలా బాధపడతాడు, ఎందుకంటే ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే, రాజు తన 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. 3వ భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 3వ భార్యకి రాజు రకరకాల రాజ్యాలన్నీ తిప్పుంటాడు. రకరకాల రాజులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పరిచయం చేయించుంటాడు. ఆమె ఎటైనా వెళ్ళిపోతుందని చెప్పేసి, లేదా ఎవరైనా ఎత్తుకు వెళ్తారని చెప్పేసి రాజు భయపడుతూ ఉంటాడు. ఆమెను కూడా చాలా బాగా ప్రేమించుడు ఉంటాడు అనమాట. ఈమెతే నాతో పాటు వస్తుందని చెప్పేసి కాన్ఫిడెంట్ తోటి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత, నాకు ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు, రేపు ఉదయం కల్లా నేను చనిపోతాను, నాతో పాటు వస్తావా, నాతో పాటు చనిపోతావా అని అడుగుతాడు. దానికి ఆమె ఏమంటుందంటే, చూడు రాజా, జీవితం చాలా విలువైనది, నీతో పాటు నేను రాను, నీతో పాటు నేను చనిపోను, నువ్వు చనిపోతే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. రాజు ఆ విషయానికి చాలా బాధపడతాడు. ఇక తర్వాత రాజు ఏం చేస్తాడంటే, తన 2వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఈ 2వ భార్య రాజుకి అత్యంత నమ్మకమైన మనిషి, అలాగే దయగలది, జాలిగలది. రాజు ఎప్పుడు ఆపదలో ఉన్నా రాజుకు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు రాజు కష్టాలు ఉన్నప్పుడు తనని గట్టెక్కిస్తుంది. రాజుకు తన మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఓకే, ఈమెతే నాతో పాటు వచ్చేస్తుందని చెప్పేసి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, నేను రేపు ఉదయం కల్లా చనిపోతున్నాను, నాతో పాటు వస్తావా, నాతో పాటు చనిపోతావా అని అడుగుతాడు. దానికి ఆమె ఏమంటుందంటే, రాజా, నువ్వెన్నోసార్లు కష్టాలు ఉన్నప్పుడు నేను నీకు సలహాలు ఇచ్చాను, ఆ కష్టాల నుంచి గట్టెక్కించాను, కానీ ఈ విషయంలో మాత్రం నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను, నీతో పాటు నేను చనిపోలేను, కానీ ఒకటే మాత్రం నీకు ఫేవర్గా చేస్తానని చెప్తుంది. అదేంటంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ అంత్యక్రియలు, నీ కర్మకాండలన్నీ ఘనంగా నిర్వహిస్తాను అని చెప్తుంది. అప్పుడు రాజు చాలా బాధపడతాడు, ఎందుకంటే రాజుకు అత్యంత నమ్మకమైన మనిషి. చాలా బాధపడి దిగులతోటి కుమిలిపోయి తల ఇలా వంచుకుంటాడు. ఇలా వంచుకున్నప్పుడు దూరం నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది రాజుకి. అదేంటంటే, నేను నీతో పాటు వస్తాను, అది నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది నాకు అనవసరం, నన్ను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు అన్నది అనవసరం, నేను నీతో వస్తాను అన్న వాయిస్ వినిపిస్తుంది. రాజు మెల్లగా తలకాయ ఎత్తి ఇలా చూస్తాడు, ఎవరబ్బా ఈ మనిషి అని. చూస్తే రాజు యొక్క మొదటి భార్య. ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. ఆమె ఎంతో బక్క చిక్కిపోయి ఉంటుంది, ఆదరణకు నోచుకోని మనిషిలాగా ఉంటుంది. ఎందుకంటే రాజు ఆమెను ఎప్పుడు కూడా కేర్గా చూడలేదు. ఆమె మీదే కేవలం పెత్తనం, అధికారం చెలాయించేవాడు. ఒక పక్కన పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఆమెను ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు.
ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, నాకు కనుక జీవితంలో ఒక రోజు మిగిలితే నిన్ను చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఈ స్టోరీ ఒక రాజు నలుగురు భార్యల కథ కాదు. ఇది మీ స్టోరీ, నా స్టోరీ, మనందరి స్టోరీ. ఇలా మన జీవితంలో కూడా మనకి నలుగురు భార్యలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే, మన నాలుగో భార్య మన శరీరం. ఈ శరీరం మనం చనిపోయిన తర్వాత కాల్ చేస్తారు లేదా మాతి పెడతారు. ఇది అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. అందుకే రాజు నాలుగో భార్య ఏమంటుందంటే, సారీ నీతో పాటు ఉండను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా మన మూడో భార్యకు వస్తే, అదే మనం అనుభవించే మన ఆస్తి, వస్తు సంపదలు, మన హోదా, పదవి, ఇవన్నీ. అందుకే రాజు ఏమంటాడంటే, ఆమె గురించి భయపడుతూ ఉంటాడు. మూడో భార్య గురించి ఆమె ఎటైనా వెళ్ళిపోతుందని చెప్పేసి, లేదా ఎవరైనా ఎత్తుకు వెళ్తారని చెప్పేసి రాజు భయపడుతూ ఉంటాడు. ఇలా మనం చనిపోయిన తర్వాత మన ఆస్తి, వస్తు సంపదలు, మన పదవి, హోదా, ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. లేదా మన ఆస్తి అయితే వేరే వాళ్ళు పని చేసుకుంటారు. అలాగే మన రెండో భార్య దగ్గరికి వస్తే, అదే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించే వాళ్ళు. అందుకే ఈ కథలో రెండో భార్య ఏమంటుందంటే, ఈ విషయంలో నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయాలో, కాకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తానని చెప్తుంది. ఇలా మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించినా, ఎంత బాగా చూసుకున్నా, వాళ్ళు మహా అయితే మన సమాధి వద్దకు రాగలరు అంతే. కానీ మనతో పాటు రాలేరు, మనతో పాటు చనిపోలేరు. ఒకవేళ వాళ్ళు చనిపోవాలనుకున్నా కూడా అది కుదరని పని. ఇక మనం మొదటి భార్య దగ్గరికి వస్తే, అదే మన ఆత్మ. ఈ ఆత్మ మనం పుట్టినప్పటి నుంచి మనతో పాటు వస్తుంది. ఇలా మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. చివరికి మనం చనిపోయిన తర్వాత అది మనతో పాటు వచ్చేస్తుంది. కానీ మనం దీన్ని ఎప్పుడు కూడా పట్టించుకోము, దీని గురించి కేర్ తీసుకోము. ఎందుకంటే అది ఫ్రీగా వచ్చింది కదా. ఇలా మన కథలో చూసినట్టు రాజు తన మొదటి భార్యను ఎప్పుడు పట్టించుకోవాలి. అధికారం, పెత్తనం చెలాయించిండు. ఏదైనా జీవితంలో మనకు ఫ్రీగా వస్తే దానికి ఎప్పుడు మనం వాల్యూ ఇవ్వం, దాన్ని సరిగా పట్టించుకోం. కాబట్టి ఫ్రెండ్స్, జీవితంలో నాలుగో భార్యను అన్నట్టు మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి మనం టైం కేటాయించాలి, ఎఫర్ట్స్ కేటాయించాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ రోజులు బతకగలం. బ్రతికినన్ని రోజులు హ్యాపీగా, సంతోషంగా జీవించగలం. అలాగే మన యొక్క పదవి, హోదా, ఆస్తి, వస్తు సంపదలు, వీటన్నిటిని కూడా మనం అనుభవించాలి. అంతేగాని వాటిలోని మునిగి తేలవద్దు, వాటిని ప్రేమించి ఇదే జీవితం అనుకోవద్దు. అలాగే రెండో భార్య దగ్గరికి వచ్చేస్తే, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించే వాళ్ళు, వీరందరి యొక్క ఆదరాభిమానాలను, వాళ్ళ యొక్క ప్రేమను మనం పొందాలి. అంతేగాని అదే జీవితం, వీళ్ళు మనకు శాశ్వతం అన్న భ్రమలో ఉండద్దు. ఇక మన మొదటి భార్య దగ్గరికి వస్తే, మన ఆత్మను మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అది ఎలాగంటే సత్సంగం ద్వారా, అంటే మంచి మంచి వ్యక్తుల దగ్గర సత్సంగం చేయడం వల్ల, అలాగే మంచి మంచి బుక్స్ చదవడం వల్ల, ఆత్మకు సంబంధించిన అలాగే ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ చదవడం వల్ల మనం ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. ఓకే, ఈ వీడియో చూస్తున్న మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దిస్ ఈజ్ గురు సైనింగ్ ఆఫ్. జై హింద్.